నమస్తే. ప్రస్తుతం మనం మధు పార్క్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. నిరసన కార్యక్రమాలు, చిన్న చిన్న ధర్నాలు, ప్లకార్డులు పట్టుకున్నారు. మా ఫ్యూచర్ను ఎందుకు నాశనం చేస్తున్నారు అనేది చాలామంది వాళ్ళ కన్నీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ డిస్కషన్ ఇప్పుడు కాదు, చాలా నెలలుగా నడుస్తూనే ఉంది. గాంధీ సరోవర్కి సంబంధించిన విగ్రహం కడతామని ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ పెద్ద అనుకూలంగా మాట్లాడినా ఏం అనిపించలేదు, ప్రతికూలంగానే. అంటే ఈ అపార్ట్మెంట్ని కాల్ చేయాలనే స్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకి పరిహారం ఇస్తాం, వాళ్ళకి ఎంత స్థలం ఉందో ఆ స్థలం బయట ఇస్తాం, అక్కడ కట్టుకోవచ్చు, ఇదంతా బఫర్ జోను, 2002లో బిల్డర్లు అక్రమ పర్మిషన్ తెచ్చి కట్టిండ్రు ఇది అని రకరకాలుగా మాట్లాడి ఈరోజు నిరసన కార్యక్రమం కూడా వేసి అయితే మనతో పాటు జర్నలిస్ట్ తులసి చంద్ గారు ఉన్నారు. ఇదే అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మేడం, ఈ అంశం గురించి చాలా రోజులుగా డిస్కషన్ నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ఒకటే మాట అంటున్నాడు, ప్రపంచంలో చాలా దేశాలు నది పక్కనే పుట్టినాయి, అంటే రాష్ట్రాలు అనుకోండి, కొత్త ప్రాంతం అనుకోండి, చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. మూసీ నది చనిపోయింది ఆల్రెడీ, బతికించాలన్నా వద్దా, దాని పేరే పునర్జీవనం అంటుంది. మీరు ఒక జర్నలిస్టుగా ఏం చెప్తారు మేడం? అంటే మీరు ఎన్నో విషయాల గురించి అద్భుతంగా మాట్లాడతారు, ఈ అంశం గురించి ఏం మాట్లాడదు? మీరు కూడా చాలా దేశాలు తిరిగి వచ్చి ఉంటారు. నిజంగా పునర్జీవనం చేయాలన్నా? అంటే ఇక్కడ మూసి పునరుజ్జీవనానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదండి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ అస్సలు వ్యతిరేకించట్లేదు. మూసి ప్రక్షాళనని మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ అస్సలు వ్యతిరేకించట్లేదు. మీరు ప్రక్షాళన చేయండి, ప్రక్షాళన పేరుతో బిజినెస్ చేయకండి, మా జీవితాల మీద బిజినెస్ చేయకండి అని మాత్రమే మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. సో ఎందుకంటే మూసి ప్రక్షాళన, ఒక నిమిషం కొంచెం మూసి బాగు చేయకపోతే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళలో మధు పార్క్ అపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఈ మురికాలు వెళ్తూ ఉంటుంది, దాంట్లోకి చాలా ఫార్మాస్యూటికల్ వాటర్ అంతా కూడా వదిలేస్తారు. చేయాల్సింది అదే. దాని పేరుతో మీరు ఫస్ట్ బిజినెస్ మోడల్ని ముందు పెడుతున్నారు, జనం ముందు బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. అక్కడ నది ఉంటే అపార్ట్మెంట్ వెంటనే కూల్చేయాలి అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో గతంలో నుంచి, అంటే ఇప్పుడు కాదు కదా, 90sలో నుంచి నందనవనం ప్రాజెక్ట్ మొదలుపెట్టి సేవ్ మూసి, తర్వాత నందనవనం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు టేకప్ చేసిన ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఎంత పెద్ద చర్చ జరుగుతుందో, ఇంతకంటే పెద్ద చర్చ 1998, 99 ఆ టైంలో జరిగింది. 2003లో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఈ గవర్నమెంట్ కొంచెం బ్యాక్కి వెళ్ళి తెలుసుకోవాలి. బహుశా నందనవనం మీద సమగ్రమైన లోతైన విశ్లేషణ చేసి తెలుసుకున్నారో లేదో తెలియదు ముఖ్యమంత్రి గారు. అప్పుడు కూడా ఇట్లాంటి డిస్ట్రక్షన్ వల్ల ప్రజల జీవితాలని డిస్టర్బ్ చేసేసి దాదాపు 20-30 వేల మందిని నందనవనం కాలనీ అని చెప్పి ఒక కాలనీ కట్టి, చిన్న చిన్న వాటిని కట్టి అక్కడికి షిఫ్ట్ చేసేయడం మొదలుపెట్టారు. అక్కడ చాలా వ్యతిరేకించారు. ఇప్పుడు ఆ నందనవనం ప్రాజెక్టు 2002-03లో ఆగిపోయింది. బాగా ఫ్లడ్ వచ్చి అప్పుడు కట్టినవన్నీ కూడా బిజినెస్ మోడల్లో కడితే ఖచ్చితంగా మూసీ నది కూడా ఊరుకోదు. సో అప్పుడు మూసీ నదిని కాంక్రీట్లతో నింపేయడం వల్ల, మొత్తం కాంక్రీట్తో బాగు చేయాలి, బ్యూటిఫై చేయాలి అని అనుకోవడం వల్ల ఆ కాంక్రీట్ అంతా కూడా వచ్చిన వరదలకి, 2002లో వచ్చిన వరదలకి ధ్వంసం అయిపోయింది. ఇంకా భయపడిపోయి గవర్నమెంట్ పరువు పోతుందని చెప్పి దాన్ని ఆపేసింది. ఆ ప్రాజెక్టు పోయినా కూడా నందనవనం బాధితులు ఇప్పటికీ ఉన్నారు. హైదరాబాద్లో వేలాది మంది నందనవనం ప్రాజెక్టు బాధితులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంత చాలా పెద్ద ఎత్తున చేసేయాలి అని అనుకునేది ఏది కూడా అవ్వదు. అది ఆర్గానిక్గా ఉండదు. ఆర్గానిక్గా ఉండాలి డెవలప్మెంట్, ఆర్గానిక్గా ఇంక్లూజివ్గా ఉండాలి. సో అట్లా లేకుండా ఒకేసారి నేను ఆకాశంలో మేడలు కడతాను అనేలాగా మొదలుపెట్టారు ఇక్కడ ఈ మూసీ రిజర్వేషన్ పేరుతో. సో ఇక్కడ ప్రాబ్లం అవుతుందండి. అప్పుడు నందనవనం విషయంలో ఏదైతే బిజినెస్ మోడల్ టేకప్ చేశారో చంద్రబాబు నాయుడు, ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో, ఇక్కడ కూడా మూసీ పేరుతో బిజినెస్ మోడల్ని టేకప్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, ఖచ్చితంగా ఆందోళనలు, నిరసనలు వస్తాయి. సో ఇక్కడ చేయాల్సింది ప్రక్షాళనే కానీ బిజినెస్ కాదు, చేయాల్సింది ప్రక్షాళనే కానీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చితే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. గుజరాత్లో పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు సభలలో, ఎక్కడో దగ్గర. గుజరాత్నే తీసుకుంటాడు మేడం పదే పదే. అక్కడ సబర్మతి నదిని పునర్జీవనం అనుకోండి, బ్యూటిఫికేషన్ అనుకోండి, 10,000 కుటుంబాలు తరలించబడ్డాయి. అక్కడ లేని బాధ ఇక్కడ ఎందుకు వస్తుంది? మిమ్మల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయంట. అయితే సబర్మతి గురించి నేను కూడా స్టడీ చేశాను. సబర్మతి దగ్గర ఎక్కడా కూడా ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఒక పక్కా హౌస్ కానీ డిస్ట్రక్ట్ చేయలేదు. అక్కడ తీసేసినవన్నీ కూడా చిన్న చిన్న గుడిసెలు, అక్కడ తాత్కాలిక నివాసాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు రీప్లేస్ చేస్తారు.
భారతదేశంలో ఇంతవరకు ఈ ఇట్లాంటి రిజర్వేషన్ ప్రాజెక్ట్స్ కాదు, ఏ ప్రాజెక్ట్ కోసం కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీని, ఒక అపార్ట్మెంట్ని కూలగొట్ల దేశ చరిత్రలో ఇప్పటిదాకా. ఈవెన్ వేరే కంట్రీస్కి వెళ్ళేసి వచ్చారు కదా, థేమ్స్ అటువైపు, అక్కడ కూడా ఇట్లాంటి పక్కా అపార్ట్మెంట్స్, అంటే గవర్నమెంట్సే పర్మిషన్ ఇచ్చి కట్టుకొని ఇచ్చిన అపార్ట్మెంట్స్ని డిస్ట్రక్ట్ చేసి వాటిని రిజర్వనేట్ చేసిన చరిత్ర ఎక్కడా లేదు. నేను కూడా రీసెర్చ్ చేస్తాను, స్టడీ చేస్తాను. నేను చేసిన స్టడీలో నాకు ఎక్కడా కూడా ఇలాంటి ప్లేసెస్ని డిస్ట్రక్ట్ చేసి ప్రాజెక్టులు కట్టింది నాకు ఎక్కడా కనిపించలా. ఒకవేళ కట్టుంటే దాన్ని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఈ సబర్మతి దగ్గర 10,000 మందిని మేము షిఫ్ట్ చేశామని చెప్తున్నారు కదా, అవన్నీ ఎట్లాంటి ఇండ్లు, వాళ్ళు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి షిఫ్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి నివాస గృహాల్ని డిస్ట్రక్ట్ చేశారా? పోనీ అది ఏం బిజినెస్ మోడలు? మీరు సబర్మతి నది పూర్తిగా ప్రక్షాళన అయిపోయింది అనుకుంటున్నారా? వీటికి ఏవి సమాధానం లేదు, జస్ట్ ఊరికే పేర్లు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే మేడం, ఈ మధుపార్క్ అపార్ట్మెంట్కు సంబంధించి 2002లో బిల్డర్లు అక్రమ పర్మిషన్లు తీసుకొచ్చి అక్రమంగా నిర్మించి మీకు ప్రైజ్ చేశారంటే అమ్మారు అనే ఒక ఆరోపణ అయితే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా మాట్లాడుతున్నాడు, జీరో వాల్యూ, రూపాయి పెట్టి ఎవరు కొనరు ఇది అని బహిరంగంగా చెప్తున్నాడు. మేడం, మీకు వేరే స్థలం ఇస్తారంటే అక్కడ కట్టుకోమని, పరిహారం ఇస్తామని కూడా చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా 2004లో అండి దీనికి పర్మిషన్స్, అప్రూవల్స్ అన్నీ వచ్చిండేది 2004లో. 2004లో అసలు బఫర్ జోన్సే లేవు హైదరాబాద్లో. బఫర్ జోన్స్ ఫిక్స్ అయింది 2010లో. ఆ బఫర్ జోన్స్ని మళ్ళీ మార్చింది 2012లో. సో 2004లో పర్మిషన్స్ వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే పర్మిషన్స్ ఇచ్చింది. అప్పుడు పర్మిషన్స్ ఇచ్చింది ఇక్కడ రివలెట్. ఇది కంప్లీట్ రివర్ కాదండి, ఇక్కడ ఉండేది రివలెట్. అంటే దీంట్లో ఇది వాగులాగా వెళ్తూ ఉంటుంది. దీంట్లో మొత్తం ఇయర్ మొత్తం కూడా వాటర్ ఉండదు. ఇప్పుడు వెళ్ళి చూస్తే మీకు వాటర్ పెద్దగా ఏం కనిపించదు, సన్న పాయలాగా ఉంటుంది అంతే అనమాట. సంవత్సరం అంతా ఉండదు. సంవత్సరంలో ఒక నెల రోజులు వర్షాకాలంలో బాగా ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు ఎత్తుతారు, అప్పుడు మాత్రమే పోతూ ఉంటాయి. అందువల్ల మొత్తం హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి అంత పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా పక్కనుండే రోడ్డుకు కూడా తాకవు వాటర్. చాలా దూరంలో ఉంటుంది అనమాట, అస్సలు వచ్చే అవకాశమే ఉండదు. వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్. ఆ వాటర్ వచ్చి అపార్ట్మెంట్కి తగలడం అనే సమస్య లేదు. అందులోనూ 2010 ప్రకారమైన 2012 ప్రకారమైనా సరే బఫర్ జోన్స్ ఫిక్స్ చేసినప్పుడు రివలెట్స్కి 30 మీటర్సే బఫర్ జోన్, 9 మీటర్సే బఫర్ జోన్ రివలెట్స్కి. సో ఇది ఆ తర్వాత 30 మీటర్స్ బఫర్ జోన్ కూడా ఉంది. ఇది 50 మీటర్స్ బఫర్ జోన్ అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. ఇది నదిగా కన్సిడర్ చేసి 50 మీటర్స్ అని అంటున్నారు. మరి ఇంకొక మాట కూడా అన్నారు, మీరు అన్నట్టు మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఇది అక్రమంగా కట్టారు అని అన్నారు కదా, అక్రమంగా పర్మిషన్స్ తీసుకున్నారు అని చెప్పి అన్నారు. మరి మాకు ఫిబ్రవరి 9వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో స్పష్టంగా ఇది ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము అనే ఉంది, కానీ ఈ బఫర్ జోన్లో ఉంది అని చెప్పి ఎప్పుడైతే మేము వ్యతిరేకిస్తున్నామో అప్పుడు బఫర్ జోన్ అనే విషయాన్ని ముందుకు తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ కదా మీరు ఇచ్చారు, ఇప్పుడు బఫర్ జోన్ సడన్గా ఎట్లా తెర మీదకి వస్తుంది? 2004లో పర్మిషన్స్ ఇచ్చి కట్టిన ఇలాంటి అపార్ట్మెంట్కి 2012లో తీసుకొని చేసిన మార్పులు ఎట్లా అప్లికబుల్ అవుతాయి? సరే, ఇంకొక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఏంటి మేము ఇలా పెట్టి కూడా మేము కట్టాలనుకున్నది కట్టేసుకుంటాము, మీ అపార్ట్మెంట్ని మేము కదిలించాల్సిన అవసరం కూడా మాకు లేదు, కానీ మేము వాల్యూ జీరో చేస్తాము అని అన్నారు. ఆ వాల్యూ జీరో చేస్తాము అనేది డైరెక్ట్గా థ్రెటన్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. డైరెక్ట్లీ సీఎం బ్లాక్మెయిల్డ్ మధుపార్క్ రిచ్, థ్రెటన్డ్ మధుపార్క్ రిచ్. సో అంటే మీరు కట్టుకునే వీలుంది మీకు, కానీ మీరు కక్ష సాధింపులో భాగంగా మీరు అడిగినప్పుడు మీ బిజినెస్ కోసం మేము అపార్ట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు కక్ష సాధింపులో భాగంగా బఫర్ని ఫిక్స్ చేస్తాము, మీ వాల్యూ జీరో చేస్తాము అని చెప్పి థ్రెటన్ చేస్తారా అనేలాగే అర్థమైంది. అదే వాస్తవము. ఆయన మాటల్లో ఒకటి పదే ఒకటి లోతుగా ఆలోచిస్తే ఒకటి ఏమి అనిపిస్తూ ఉందంటే, మనిషి ఒక్కొక్క జబ్బు వస్తుంది మేడం, అది టాబ్లెట్కు తగ్గలేదు. అట్లే మూసి కూడా పెద్ద జబ్బు వచ్చింది, సర్జరీ అవసరం ఉంది కాబట్టి కొంత నొప్పి భరించాల్సి వస్తుంది అనేది ఆయన మాటల్లో కనిపిస్తూ ఉంది మేడం. ఏం చెప్తారు? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అవసరమే అండి, కానీ మూసీ ప్రక్షాళన పేరుతో ఎప్పుడైతే దీన్ని ఒక బిజినెస్ మోడల్గా మార్చాలి అని అనుకుంటాయో గవర్నమెంట్స్ సొంత ప్రయోజనాల కోసము, ఇప్పుడు ఎందుకు సడన్గా మూసీ ముఖ్యమంత్రి గారికి టాప్ ప్రయారిటీ అయిపోయింది? మనకు ఎన్నికల నోటిఫికేషన్లో కూడా మూసీ ప్రక్షాళన అనేది టాప్ ప్రయారిటైజ్డ్ అంశాల్లో ఎందుకు లేదు?
నువ్వు డిసెంబర్ 9వ తేదీ 2023 ప్రమాణ స్వీకారం చేశాక 2024 జనవరి 3వ తేదీనే విదేశాలకు వెళ్తారు ముఖ్యమంత్రి సడన్గా. అంటే ఆయనకి ఈ ఆలోచన ముందే ఉంది కానీ మేనిఫెస్టోలో పెట్టలేదు. ఈ ఆలోచన ముందే ఉంది కానీ దీన్ని బహిరంగంగా అప్పుడు చెప్పలేదు ఎలక్షన్స్కి ముందు. అప్పుడు వచ్చి అప్పుడు 1,00,000 కోట్లు అన్నారు. తర్వాత బడ్జెట్లు తగ్గడము పెరగడము చూస్తున్నాము. ఇప్పుడు కూడా 1,50,000 కోట్ల దాకా అని అంటున్నారు. సో ఇది ఎట్లా సడన్గా ప్రయారిటైజ్డ్ ఇష్యూ అయిపోయింది. అంటే ఏదైనా ఆర్గానిక్గా జరగాలి, డెవలప్మెంట్ అయినా గ్రోత్ అయినా ఇంక్లూజివ్నెస్ ఉండాలి. సో ఒక్కసారిగా ఆకాశంలో మేడలు కడితే ఆ మేడలు కూలిపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అంటే మేడం ప్రధానంగా ప్రక్షాళన అంటలేడు అతను. చనిపోయింది, మూసినది మొత్తం చనిపోయింది, నేను బతికిస్తా, బతుకునిస్తా, చనిపోయిందని బతికిస్తా అనేది ఆయన మాటల్లో కనిపిస్తుంది. అదే 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 అది అంటే మనకు ఇప్పుడు నేను దామగుండం మీద కూడా చాలా ఫైట్ చేశానండి. దామగుండము ఫారెస్ట్ని ఏమీ ఆలోచించకుండా ముఖ్యమంత్రి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేయడం జరిగింది నేవీ రాడార్ ప్రాజెక్ట్ కోసం. ఇప్పుడు అక్కడ సగం దామగుండం ఫారెస్ట్ పోతోంది అండ్ ఇంకొక నెక్స్ట్ ఇయర్కి దామగుండం అడవి ఒక టౌన్షిప్ అయిపోతుంది. అక్కడ మూసీ నది పుట్టుక ఆ అడవిలో కొనసాగుతుంది పుట్టుక. నువ్వు మూలాల్ని నాశనం చేసేసి మూసీని పునరుద్ధరిస్తాను అని చెప్తే దానికి కాంట్రడిక్టరీ కాదా? అక్కడ మూసీ మూలాలు దామగుండం ఫారెస్ట్లో వికారాబాద్ అడవుల్లో మూసీ మూలాలు ఉన్నాయి. ఆ అడవిని కాపాడండి అని చెప్పి, అదేమీ మా ఇల్లు కాదు, మా ఇంటికి సంబంధం లేదు కదా. ఒక జర్నలిస్ట్గా ఫస్ట్ టైం నేను రోడ్డు మీదకి వచ్చాను. అప్పుడు ఒకరోజు ధర్నా చేశాము. ఎందుకంటే అడవికి గొంతు ఉండదు కదండి. మనకు ఆక్సిజన్ అక్కడ నుంచి వస్తుంది హైదరాబాద్కి, అది ఆక్సిజన్ ట్యాంక్ అంటాము. అట్లాంటి అడవి పోతోంది అని చెప్పి గొంతెత్తి ధర్నా చౌక్లో మేము ధర్నా చేశాను. నేను చేస్తే ఆ తర్వాత కొన్ని రోజులకే వెళ్ళి శంకుస్థాపన చేసి ఇచ్చేశారు. ఇప్పుడు పోతుంది. అంతకంటే ఏం చేయగలుగుతాం మనం జర్నలిస్టులుగా? చెప్తాము, చెప్పినా వినిపించుకోకపోతే వచ్చి గట్టిగా అరుస్తాము. ఇప్పుడు పోతుంది కదా. ఇప్పుడు దామగుండం మూసీ నది పుట్టుక దగ్గర నువ్వు దాన్ని నాశనం చేసేసి దాన్ని ఒక టౌన్షిప్గా అక్కడ ఇచ్చేసి ఇక్కడ నేను మూసీని పునరుద్ధరిస్తాను అంటే అది 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 ఏమి ప్రాక్టికాలిటీ? అది నిజంగా ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? అది అది నిజమైన డెవలప్మెంట్ అది ఎట్లా అవుతుంది? ఒకవేళ బుల్డోజర్లు వస్తే మీ మధుపార్క్ అపార్ట్మెంట్ దగ్గరికి ఏం చేస్తారు మేడం? అంత ధైర్యం ఈ గవర్నమెంట్కి లేదండి. అంత ధైర్యం లేదు. అంత ధైర్యము చేస్తారని అయితే అనుకోవట్లేదు. బుల్డోజర్లను నేరుగా దింపేంత ధైర్యం లేదు. చట్టం కూడా దానికి అనుమతించదు. ఏం చేస్తారు వస్తే అనేది తర్వాత విషయము. అంత ధైర్యం అయితే లేదు అండ్ అట్లా చేస్తారని అయితే అనుకోవట్లేదు. ఒక ప్రతిపక్షంగా తయారు కాబోతారా ఇక్కడ? జేసీబీలు కానీ బుల్డోజర్ కానీ వస్తే తులసి చంద్ గారు ఒక ప్రతిపక్షమై కూర్చుంటారా ఇక రాష్ట్రంలో? అంటే నేను నా ఛానల్ ద్వారా ఎప్పుడు ప్రతిపక్ష వాయిసేనండి. మీరు చూస్తే ఎప్పుడు ప్రభుత్వంతో కొట్లాడతారేమో నేరుగా గవర్నమెంట్తో, ఒక గవర్నమెంట్తో కాదు, నాకు ఏపీ గవర్నమెంట్తో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటుంది. ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే పోషిస్తాను. అండ్ ఈ అపార్ట్మెంట్ విషయంలో కూడా నేను అంతే ఉంటుంది. సో ప్రత్యేకంగా ఏముండదు కానీ చట్ట ప్రకారం మా హక్కుల్ని కాపాడుకోవడానికి మేము ఖచ్చితంగా గట్టిగా ఫైట్ చేస్తాం. మేడం చివరి ప్రశ్న అడుగుతాను మేడం. ఈ మూసీ నదికి సంబంధించి పునర్జీవనం అంటే నేను చనిపోయిందని బతికిస్తా, ప్రపంచంలో మంచి నగరంగా తయారు చేస్తా, చాలా నగరాలు చాలా దేశాల్లో చాలా అద్భుతంగా ఉన్నాయి, మనది ఎందుకు ఇట్లా ఉండాలి, అద్భుతంగా తీర్చిదిద్దుతా, నేనేమన్నా వెంట వేసుకపోతానా నేను చనిపోతే? నా సమాధి నా సమాధిలో పడుకుంటే నా సమాధిలో వస్తుందా? అది భావి తరాల కోసం కదా, భవిష్యత్ తరాల కోసం కదా అని ఎమోషనల్గా మాట్లాడుతున్నారు మేడం. ఏం స్పందిస్తారు? నేను దీని మీద వీడియో చేస్తే కనుక నేను రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన ఒక చిన్న ఆడియో క్లిప్ ఉంటుంది. మేము జనాన్ని నమ్మించడానికి చాలా రకాల అబద్ధాలు చెప్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారి బయట వేసి ఆయన గతంలో చెప్పిన మాటల్ని వాడి ఇలా ఉంటాయి గవర్నమెంట్ వైఖరి. జనాన్ని మభ్యపెట్టడానికి గవర్నమెంట్స్ ఏమైనా చెప్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, నమ్మకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. చాలా ఎంత పెద్ద లీడర్సో అంతంత పెద్ద అబద్ధాలు చెప్తారు అని చెప్పి చూపిస్తాను జనానికి. సో మీకు కూడా అదే చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇది జర్నలిస్ట్ తులసి చంద్ గారితో ప్రధానంగా ఈ మధుపార్క్ అపార్ట్మెంట్స్కి సంబంధించి మూసీ పునర్జీవనానికి సంబంధించి డిస్కషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.